హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి అండ్ లోకి. సో ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మేము ఎక్కడున్నాం అంటే శృంగేరిలో ఉన్నాము. దిస్ ఇస్ కర్ణాటక, చిక్మగళూరు డిస్ట్రిక్ట్, శృంగేరిలో ఉన్నాం. సో వ్లాగ్ చేయాలా వద్దా అని చాలా ఆలోచించి ఫైనల్లీ ట్రిప్ వ్లాగ్ చేయాలని డిసైడ్ అయ్యాను. దీని మీద నేను ఎక్కువ టైం పెట్టలేదు నిజానికి. సో ఇది చాలా రా అండ్ అన్ఎడిటెడ్గా ఉంటుంది. కార్తికే కెమెరామ్యాన్. చూడండి జాక్ ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో. నిజానికి వచ్చే దారంతా ఉన్నాయి జాక్ ఫ్రూట్స్. ఇంకా నేను కొన్ని ఈ ఫారెస్ట్ క్లిప్స్ అవి ఇవి తీసాను. సో ఎస్, నా స్టే చూపిస్తారండి. చూస్తున్నారు కదా, ఇదే మేము తీసుకున్న హోమ్ స్టే. ఇది గౌతమ్ హోమ్ స్టే శృంగేరిలో. కొంచెం లోపలికి ఉంది, బట్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. నేను లోపల చూపిస్తాను రండి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంది, బాగుంది. దిస్ ఇస్ అ డీసెంట్ స్టే. అండ్ దెన్ డ్రెస్సింగ్ ఏరియా. డ్రెస్సింగ్ ఏరియా నుంచి లోపలికి రాగానే వాష్రూమ్. ఇదే మేము ఉండబోయే హోమ్ స్టే. లెట్ us explore more. చూస్తున్నారు కదా, నేనైతే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను. సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే ఫస్ట్ లంచ్ చేసేయాలి. బికాజ్ నిన్న ఆఫ్టర్నూన్ తిన్న లంచ్, ఆ తర్వాత మేమేం తినలేదు. సో వెళ్ళి మంచి కమ్మటి వెజిటేరియన్ భోజనం తిని ఆ తర్వాత ఏదైనా టెంపుల్ చూసుకొని ఈవినింగ్ కొంచెం అలా స్ట్రీట్స్ రోమ్ చేసేసి బజ్జోటమే. మళ్ళీ రేపు మార్నింగ్ టెంపుల్కి వెళ్తాం మోస్ట్లీ. బట్ ఐ విల్ అప్డేట్ యూ. బాయ్. ఇప్పుడు మనమైతే టెంపుల్ స్ట్రీట్ లో ఉన్నాం, చూస్తున్నారు కదా. యా, ఇప్పుడైతే ముందు మనం భోజనం చేస్తాం అండ్ దెన్ విల్ సీ వాట్ వి విల్ డూ. అండ్ ఇక్కడ అలానే అప్పడాలు, స్పైసెస్ అండ్ రకరకాల స్నాక్స్ కూడా చాలా ఫేమస్. పికిల్స్ ఆల్సో. సో మేబీ వీ కెన్ ఎక్స్ప్లోర్ దాట్ యాజ్ వెల్. మనం టీ గణేష్ మీల్స్లో మీల్స్ ఆర్డర్ చేసాం. సో ఇవన్నీ ఇచ్చారు. పాపడ్, చపాతీ, రైస్, పప్పు, సాంబార్, everything. సో చూస్తున్నారు కదా, నేనైతే చక్కగా టెంపుల్కి రెడీ అయిపోయాను. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళిపోదాం. చేయండి. మనం టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇదే శ్రీ శారదాంబ శక్తిపీఠం. మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ పిల్లలకు మనం అక్షరాభ్యాసం చేయించవచ్చు. అదే ఈ చోటు. చూస్తున్నారు కదా, ఎంత ఏన్షియంట్ అండ్ బ్యూటిఫుల్ టెంపుల్ ఇది. సో వీళ్ళే ఇప్పటిదాకా ఈ టెంపుల్కి ఉన్న పీఠాధిపతులు.
మొదలైంది శంకరాచార్యులు గారితో. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనకు ఉన్న వాళ్ళు ఎవరంటే విధుశేఖర భారతి గారు. ఇది యాగ మండపం. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మేము గురు నివాసంకి వెళ్తున్నాము. అన్ఫార్చునేట్లీ నేను అక్కడ ఫోన్ యూజ్ చేయలేను. సో ఎస్, హోప్ మీరు ఎంజాయ్ చేశారని టెంపుల్ని. సో అన్నప్రసాదంకి అయితే వచ్చాం. క్వైట్ ఎక్సైటెడ్ ఏం పడుతుందని. సో డిన్నర్ అయితే అయిపోయింది. అన్నం పరవాన్నం, సాంబార్ అండ్ రసం పెట్టారు. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మేము కొంచెం షాపింగ్ చేస్తాము, స్పైసెస్ షాపింగ్, అండ్ దెన్ హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి. కొంచెం శృంగేరిలో షాపింగ్ చేసాము. అవి ఎలా అంటే ఫుడ్ ఐటమ్సే, అండ్ ఇక్కడ మాత్రమే ఎస్పెషల్లీ దొరికే స్పెషల్ ఫుడ్ ఐటమ్స్. అవేంటో నేను చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ దిస్ వన్. ఇది టెండర్ మ్యాంగోస్, బేబీ మ్యాంగోస్తో పెట్టే పికిల్. ఇది యాక్చువల్లీ ఇక్కడ ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ ఉంటుంది. అతను మా కార్తిక్ బాగా క్లోజ్. సో వాళ్ళు ఇంట్లో సొంతగా తయారు చేస్తారు. ఆ షాప్ పేరు సింహ స్పైసెస్ అండ్ పికిల్స్. టెంపుల్ దగ్గరే ఉంటుంది. మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయండి.
సో వాళ్ళ దగ్గర మేము ఎప్పుడు ఈ పిక్కలు తీసుకుంటాము. అండ్ సో ఇది వచ్చేసరికి ఇది వాళ్ళ కొత్త లాంచ్ అంట, గ్రీన్ కరెంట్ అని, పచ్చిమిరపకాయలు ఇంకా మ్యాంగోతో చేశారు. ఇది కూడా తీసుకున్నాము టేస్ట్ చూద్దామని. అండ్ దిస్ ఇస్ పనసకాయ అప్పడాలండి. ఇది వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్, వితౌట్ ఎనీథింగ్, దర్ ఫ్రెష్లీ మేడ్ పనసకాయ అప్పడాలు. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయని చెప్పారు. సో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అండ్ ఇవి దీస్ ఆర్ కాల్డ్ బర్డ్ ఐ చిల్లీస్. ఇవి బర్డ్ ఐ చిల్లీస్, చాలా ఘాటుగా ఉన్నాయి అండ్ చాలా చిన్నగా ఉంటాయి చూడండి, బట్ చాలా స్పైసీగా టేస్టీగా ఉంటాయి. ఇవి కార్తిక్కి పరిచయమే, బట్ నేను ఫస్ట్ టైం ఇవి ట్రై చేయడం. సో బర్డ్ ఐ చిల్లీస్ కూడా తీసుకున్నాము. అండ్ ఫైనల్లీ నాకు ఎంతో ఇష్టమైన బనానా చిప్స్. ఇవి యాక్చువల్గా బనానా కాదు, అతను ఏదో దీనికి వేరే పేరు చెప్పారు, నాకు గుర్తులేదు. బట్ యా, ఇది కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాము. సో ఎస్, మీరు కూడా శృంగేరి వచ్చినప్పుడు తప్పకుండా సింహ స్పైసెస్లో షాప్ చేయండి. ఓకే, ఐఎమ్ ఎక్సైటెడ్ టు ట్రై దిస్. సో day 1 finished. So see you on day 2. Bye bye. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే లేచాను అండ్ దిస్ ఇస్ డే 2. సో మనం బయటకు వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేద్దాం. చూస్తున్నారు కదా బర్డ్ సౌండ్స్ ఎంత బాగున్నాయో. Hi guys, welcome again. So iday Valtina temple outfit. So we are leaving Sringeri in couple of hours. Andukosam మేము మళ్ళీ ఒకసారి టెంపుల్ ని రీవిజిట్ చేయాలనుకుంటున్నాం. So this is my outfit for today. ఇవాళ డే 2. సో మేము మళ్ళీ టెంపుల్కి వచ్చాం. ఇవాళ మీకు మళ్ళీ గ్లిమ్స్ ఆఫ్ టెంపుల్ అలాగే ఫిష్ పాండ్ చూపిస్తాను. తుంగా రివర్ ఉంది, సో మనం అక్కడ కూడా వెళ్తాం. ఇప్పుడు మా సెకండ్ టైం దర్శనం అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. నౌ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోటల్. అండ్ ఆ తర్వాత మేము చిక్మంగళూరు వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో యా, ఇది అరికె ప్లాంటేషన్స్ అండి ఇవన్నీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే నిన్న మేము షిమోగా నుంచి శృంగేరి వరకు ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం ఫారెస్ట్లో. సో ఆ 90 కిలోమీటర్స్ కూడా మొత్తం ఈ అరిక ప్లాంటేషన్సే ఉన్నాయి. సో వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే దీన్ని మనం ఫాక్స్ టెయిల్ పామ్ అని కూడా అంటారు. ఇది బాగా ఇక్కడ క్యాష్ క్రాప్ కింద చెప్పొచ్చు. చాలా కమర్షియల్ ప్లాంటేషన్స్ ఇవి. సో దీని నుంచే మనకి వక్క పొడి వస్తుందని నేను నిన్న చదివాను. కరెక్ట్ అయితే మీరు కూడా చూడండి ఒకసారి. అండ్ మోరోవర్ ఈ అరికెతో పాటు ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇవి మంచి షేడ్ ఇస్తాయి కాబట్టి దీంతో పాటు కాఫీ ప్లాంటేషన్స్ ఇంకా పెప్పర్ ప్లాంటేషన్స్ పెంచుతారు. సో ఎస్, ఇదే అరిక ప్లాంటేషన్. ఇప్పుడు మేము చిక్మంగళూరు అయితే రీచ్ అయిపోయాము. హోటల్లో చెక్ ఇన్ అయ్యాం. సో ఇప్పుడు 2 అలా అవుతుంది. 3 o'clockకి కాఫీ టూర్కి వెళ్తున్నాము. కాఫీ మ్యూజియం, కాఫీ ప్లాంటేషన్స్ అండ్ సమ్ షాపింగ్.
Stay tuned. సో ఇదే బీన్ రీస్ కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి వీళ్ళకు. సో ఇక్కడ చిన్న వర్క్షాప్ లాంటిది కూడా కండక్ట్ చేస్తారు అలాంగ్ విత్ కాఫీ టేస్టింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాము చూడ్డానికి. ఇంకా డోర్ అయితే లాక్ చేసి ఉంది. 3 o'clockకి వాళ్ళు వస్తా అంటున్నారు. సో లెట్ us see. నేనేం చేస్తాను. సో మాతో పాటు ఇంకొంతమంది విజిటర్స్ కూడా వచ్చారు. ఇంకాసేపట్లో టూర్ అయితే స్టార్ట్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ ఆ ఓనర్ ఏమంటున్నారంటే కాఫీ ప్లాంటేషన్స్ అండ్ అవుట్ సైడ్ ద ప్రెమిసెస్ రికార్డ్ చేయొచ్చు, బట్ నాట్ ద రోస్టింగ్ ప్రాసెస్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద కాఫీ ల్యాబ్. అందుకోసం ఐఎమ్ సో సారీ, బట్ ఐ విల్ షూట్ యాజ్ మచ్ పాసిబుల్. ఓకే, స్టే ట్యూన్. Yeah. So this is the coffee plant. Wow. So it's a coffee plant. Thank you, coffee, for giving us the delicious coffee every day. Repellent spray. ఇక్కడ మస్కిటోస్ చాలా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇవే కాఫీ ప్లాంటేషన్స్. For giving us delicious coffee. Please come, Kati. ನಾನು ಅದೇನೋ ನೋಡ್ತಾ ಇದ್ದೆ. ಸರಿ 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 ಮಿಸ್ ಆಗ್ಬಿಟ್ಟು. అయ్యా ఎందుకంటే పనసపండు నిజానికి కోల్డ్ ఉన్నాయి ఇవి, కానీ కోయలేము. చూసి ఊరుకోండి. చూడు కింద కూడా పడిపోయాయి. పుట్టలు పుట్టలు పనస చెట్లు మొత్తం అవే ఉన్నాయి. ఓకే, గెటింగ్ లేట్. యాక్చువల్లీ 2 కాఫీ స్పీషీస్ ఉన్నాయి. ఒకటి అరేబికా అండ్ ఇంకొకటి రొబస్టా. సో ఇక్కడ మనం చూసిన ప్లాంటేషన్స్ అన్నీ అరేబికా కాఫీ. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నది, ఇది అరేబికా. అండ్ అక్కడ మీరు పెద్దవి చూస్తున్నారు కదా, సో దిస్ వన్. సో దీస్ ఆర్ రొబస్టా. యాక్చువల్గా కాఫీ ఫ్రూట్స్ నవంబర్లో వస్తాయి అన్నారు. నవంబర్కి ఫుల్గా పండుతాయట రెడ్గా. ఇక్కడ చూసారా అరేబికా ఫ్రూట్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. అండ్ నాకు దొరికిన పెప్పర్ కార్న్స్ అన్నీ నా స్పెక్స్ కేసులో వేసుకున్నాను. అండ్ మీకు ఇప్పుడు అరేబికాకి రొబస్టాకి డిఫరెన్స్ చూపిస్తాను నేను. సో ఇదిగోండి, ఈ రొబస్టా సీడ్ ఏమో ఇది కొంచెం రౌండ్గా లావుగా ఉంది, అండ్ కాస్త సన్నగా ఓవెల్గా ఉందేమో అరేబికా సీడ్. ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా ఇందాక మేము కాఫీ టెస్టింగ్లో చూసాము. ఇది కొంచెం అసిడిక్ అండ్ బిటర్గా ఉంటుంది అరేబికా, అండ్ రొబస్టా కొంచెం ఆయిలీగా ఉంటుంది అండ్ హెవీగా ఉంటుంది, బట్ లెస్ అసిడిక్. అండ్ ఇవి నేను ఇందాక నుంచి చాలా డౌట్ఫుల్గా ఉన్నాను వచ్చినప్పటి నుంచి. ఈ పొడుగు క్లైంబర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి సిల్వర్ ఓక్ ట్రీస్. సో ఇవి కాఫీకి షేడ్ కావాలి, సో కాఫీని దీంతో పాటే పెంచుతారు. బట్ ఇవి పెప్పర్ కార్న్, సో ఇవి మిరియాల చెట్టు. సో ఇక్కడ వీళ్ళు ఇది సింబయాటిక్ అసోసియేషన్లో ఉంటుంది. సిల్వర్ ఓక్ లేదా అరికా రెండిటితోనూ ఉంటుంది. ఇదిగోండి నా చేతిలో ఉన్నాయి చూడండి పెప్పర్ కార్న్ పచ్చివి. సో వీళ్ళు కమర్షియల్లీ సిల్వర్ ఓక్, దాంతో పాటుగా కాఫీ అండ్ దాంతో పాటుగా మిరియాలు పెంచుతూ ఉంటారు. ఇదిగోండి పెప్పర్ కార్న్ ఇంకా వస్తున్నాను. ఇదిగోండి ఇంకా ఉన్నాయి పెద్ద పెద్దవి. సో ఐఎమ్ వెరీ బిజీ ప్లక్కింగ్ పెప్పర్స్. ఇవి ఉపయోగపడతాయో లేదో తెలీదు, కానీ చూసే కొద్దీ కోయాలనిపిస్తుంది. సో దీస్ ఆర్ peppers. Mild coffee aroma is getting produced. Can you hear that sound? Yes, So this is called first crack. It's called first? First crack. Okay. First crack. 200 degrees Celsius. Very 200, huh? Very hot. 200 అయిపోయింది రోస్ట్ అవుతుంది. Wow. 200 degrees Celsius. They turn brown. This is actually
This is called cinnamon roast, and we can, even at this temperature, we can take out the coffee beans. So I'm going to take out the coffee beans by 210 degrees Celsius. That is American roast. So we have. They're popping. Yeah. Having the acidity. Yeah. So This here is you don't not have, acidic, It doesn't have that. Yeah. You don't feel anything. సో మేము ఇవి కొనుక్కున్నాం. దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బ్లెండ్ 80-20 వాళ్ళ దగ్గర ఉన్నింది. అండ్ ఎస్ మీరు చూసారు కదా చాలా పెప్పర్స్ ఉన్నాయి. సో ఇవి ఫ్రెష్ పెప్పర్స్ చక్కగా. అలాగే ఇప్పుడు మేము రోస్ట్ చేసిన బీన్స్ కొన్ని తీసుకున్నాను నేను, జస్ట్ అలా మేము రోస్ట్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు కాఫీ కెమిస్ట్రీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా ఉండింది. సేమ్ ఫ్రూట్స్ అన్నీ అరబికా అండి. కాఫీ ఈజ్ ద సేమ్ అన్నిటికీ, బట్ మనం వాటిని ఎలా రోస్ట్ చేస్తున్నాము, ఎలా డ్రై చేస్తున్నాము అనే దాన్ని బట్టి కెమిస్ట్రీ చాలా మారుతుంది. సో డిపెండింగ్ ఆన్ న్యాచురల్గా సన్లో రోస్ట్ చేస్తున్నారా లేకపోతే మెషిన్లో రోస్ట్ చేస్తున్నారా దాన్ని బట్టి కాఫీ నోట్స్ అంటే ద టేస్ట్ ఆఫ్ కాఫీ ఫ్రూటీ ఫ్లేవర్ నుంచి బిట్టర్గా నట్టి ఫ్లేవర్ వరకు దెర్ ఇస్ సో మచ్ కెమిస్ట్రీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, ద అరోమాటిక్ కాంపౌండ్స్ అండ్ ఆల్. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఎస్ బేసిక్గా ఫ్రూట్స్ అయితే మీరు చూస్తున్నారు కదా అన్నీ అరబికా ఫ్రూట్సే, బట్ how much like heat they are giving to the coffee and the processing parameters they differ. So ala different types of coffees వచ్చాయి. సో మేమైతే ఈ అరబికా కాఫీని దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద బేసిక్ రోస్టింగ్ ప్రాసెస్. అలాగే ఇంకొక రోస్టింగ్ ప్రాసెస్ ఉంది, దాన్ని వాళ్ళు మాన్సూన్ మలబార్ అంటున్నారు. అంటే నార్మల్గా కాఫీ ఫ్రూట్ నుంచి సీడ్ని వేరు చేసి నార్మల్ సన్ డ్రై చేయడము. సో దాంతోపాటు కొంచెం పల్ప్ కూడా ఉంటుంది కాబట్టి ఆ కాఫీలో బిటర్నెస్ కన్నా ఎక్కువ ఫ్రూటీ ఫ్లేవర్ ఉండింది. బట్ దిస్ ఇస్ ది స్ట్రాంగెస్ట్ మెషిన్ డ్రైడ్ కాఫీ. సో ఇందులో ఫ్రూటీ నోట్స్ కన్నా బిటర్ నోట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే డీకాఫైనేటెడ్ కాఫీ చెప్పారు. సేమ్ ఆ మాన్సూన్ మలబార్ ఎక్కువ నాళ్ళు వాళ్ళు 3 months అలా వాళ్ళు ఎండకు పెట్టడం వల్ల మాన్సూన్ టైంలో అది కూడా కోస్టల్ రీజన్లో వాళ్ళు సీడ్స్ని డ్రై చేస్తారట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ వర్షాలు కొంచెం తేమ ఎక్కువ ఉంటుంది కదా గాలిలో, దానివల్ల కెఫెన్ వాటర్ సాల్యుబుల్ కాబట్టి కెఫెన్ అనేది నెమ్మదిగా డిగ్రేడ్ అవుతూ ఉంటుంది ఆ మాయిశ్చర్కి. సో దట్ ఈస్ నథింగ్ బట్ డీకెఫైనేటెడ్ ఆర్ లో కెఫెన్ కాఫీ. సో అది కూడా మేము టేస్ట్ చూసాం, బట్ దట్ ఈస్ టూ బిటర్ అండ్ ఇట్ హ్యాస్ స్ట్రైట్ ఫ్లేవర్, నో నోట్స్ ఎట్ ఆల్. So yes, that is our coffee experience. It was fantastic. The whole perception on coffee meeku change ayipotundi. So yes, this is for the coffee story. Stay tuned. So this is Bean Breeze, a world of specialty coffee. Overall this is a very nice experience. Please do visit when you come to Chikmagalur. సో మేము కామెడీగా హైదరాబాద్ నుంచి కర్ణాటక వచ్చి కర్ణాటకలో మేము బిర్యానీ ఆర్డర్ చేసాం. అదే వెరైటీ, బట్ ఇదైతే నాకు చాలా నచ్చింది, వేడిగా హాయిగా ఉంది. So we are back to the room and I'm super duper tired for today, and this is end of day 2 of our trip, and we'll be continuing vlog tomorrow. సో ఇప్పుడైతే నేను కొంచెం మెడిసిన్ వేసుకొని హాయిగా రెస్ట్ తీసుకుంటాను. హోప్ ఐ విల్ గెట్ బెటర్, లిటిల్ బెటర్ బై టుమారో. గుడ్ నైట్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 3. సో ఇప్పుడు టైం 5:30 అవుతుంది. నేను లేచాను, ఫ్రెష్ అయ్యాను, అండ్ ఇప్పుడు మేము ముల్యాంగిరి పీక్కి వెళ్తున్నాం సన్ రైజ్ చూడడానికి. సో ఎస్,
ముల్యాంగిరి పీక్ దగ్గర ఉన్నాం. సీ ద బ్రెత్ టేకింగ్ వ్యూ ఆఫ్ చిక్మగళూరు. ముల్యాంగిరి పీక్. సో ఇప్పుడు స్మాల్ ట్రెక్ ఉంది, మనం ఒక 400 స్టెప్స్ ఎక్కాల్సి ఉంది. సో మనం అప్పుడు పీక్ ఎడ్జ్కి వెళ్ళిపోతాం. ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ వ్యూ. అండ్ చాలా చల్లగా కూడా ఉంది, ఈ సమ్మర్కి రిలీఫ్ అని చెప్పొచ్చు. లేకపోతుంది నా కళ్ళు చూడండి, బాగా జలుబుగా ఉంది అండ్ తలనొప్పిగా ఉంది. ఎక్కుతుంటే బాబోయ్ అండ్ చల్లగానే కాదు, బట్ చూస్తున్నప్పుడు ఆ సన్లైట్ పడి ఎంత గోల్డ్ కలర్లో. మై గాడ్, వెరీ నైస్ వ్యూ. ఎలా లైక్ చేస్తే వెళ్ళిపోతుంది. కార్తీక్ మనం కంప్లీట్ చేసేసాం ట్రెక్ అనేది. ప్రాసెస్ ఇస్ రియలీ టైరింగ్ బట్ ఐమ్ సాటిస్ఫైడ్ అట్ ద ఎండ్. yes that's that. Super cold and very nice. There is something called as town canteen. So ఇక్కడ మసాలా దోశ చాలా ఫేమస్. సో ఇప్పుడు నేను టౌన్ క్యాంటీన్ లో మసాలా దోశ తినబోతున్నాను. హాయ్, సో దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ అవర్ ట్రిప్. ఇప్పుడు మేము రూమ్కి వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ తిని. అండ్ ఇక్కడ నుంచి షిమోగా వెళ్ళి షిమోగా నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవడమే. సో హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రోహిణి అండ్ లోకి. See you in the next vlog. Bye. Bye.